జమానల భామనే సత్యభామ అనే ఒక సినిమా వచ్చింది, యాదున్నా అదుల్లా? అగో కల్ట్ క్లాసిక్ సినిమా, గదెట్లా మర్చిపోతారు కానీ. దాంట్లో హీరో కమల్ హాసన్ యాక్టింగ్లో విశ్వరూపం చూపిస్తాడు. బిడ్డ కోసం ముసలామె గెటప్ ఎత్తాడు. చెప్పేదాకా కూడా తెలియదు ముసలవ్ వేషం కట్టింది కమల్ హాసనే అని. ఆ సినిమా వచ్చినప్పుడే కాదు, ఇప్పటి 20 స్కిట్స్ చూసినా కమల్ హాసన్ నట విశ్వరూపానికి ఫిదా కావాల్సిందే. గట్లుంటుంది మరి. అగో సేమ్ టు సేమ్ గట్లనే గెటప్ వేసి ఒక ఆయన యాక్టింగ్ చేస్తే పాడులోకం తప్పు పడుతున్నది. మరి ఎందుకు కావచ్చునో అర్చుకుందాం పాన్రి. ఈడ పోటువలున్నోళ్ళు ఇద్దరు గాదుల్లో ఒక్కలే. ఇటలీ దేశం బోర్గో వర్జీలియో అనే పట్టణంలోండే మంటోవా అనేటాయనయే ఈ 2 పోటువలు. ఇంట్లో బతికున్నోళ్ళనే రికార్డులలో లేపేసి పైసలు గుంజేటంత పనిమంతులున్న ఈ ఏఐ జమానాల జీవిడిచిన తల్లి బతికున్నట్టు చూపెట్టి లక్షల రూపాయలు స్వాహా చేసిండు. ఈయన తల్లి పేరు డాన్ ఓగ్లియోనట. ఆమె ఈ మోతవరి దగ్గర సేమ్ టు సేమ్ ఉంటారట. సర్కార్కేంచి నెల కొంత పెన్షన్ వత్తదట ఈమెకు. ఇక ఈమె 3 ఏండ్ల కిందట పానం మంచిగా లేక ఇంటనే జీవిడిచిందట. ఇక శవాన్ని తీసుకుపోయి బొందలగడ్డల పెడితే ఏమత్తదని లేని పని ముంగటేసుకున్నాడు మోతవారి. ఆమె బట్టలను వేసుకున్నాడు, నెత్తెంటికల విగ్గు పెట్టుకున్నాడు, లిప్స్టిక్ రుద్దుకున్నాడు. ఆమె లెక్కనే నడుసుడు మాట్లాడు జర్రంత అటుగా మంచిగా ప్రాక్టీస్ చేసిండు. రంగంలోకి దిగిండు. 3 ఏండ్లలో ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ తల్లి పేరు మీద వచ్చే పింఛన్ పైసలు 80 లక్షల రూపాయలు సర్కార్ తానకు గుంజిండు. ఈ నడుమ ఓ ఆఫీసర్కి అనుమానం కొట్టిందట. ముసలవ్వేంది ఇంత అల్కగా నడుతున్నది, కుతికేంది మొగోళ్ళ లెక్క మిమిక్రీ చేస్తున్నది అని అనుమానం వచ్చిందట. మెల్లగా ఈమె మీద ఓ నజరేసిర్రు. ఎట్లా నడుతున్నది ఏం కథ అని బుడ్డ కెమెరాలలో చూసి పసిగట్టిర్రు. ఫారాలు నింపాలే, ఒక పారి ఆఫీస్కు రామ్మా అని పిలిపించిర్రు. అట్నుంచటే స్టేషన్కు తోలుకపోయిర్రు. ఆమె కాదు ఆయన అని పర్షాన్ అయ్యిర్రు. అటెంక మోతవారి ఇంటికి పోయి షెకింగ్ చేసి పోలీసోళ్లే గుడ్లు తేలేసిర్రు. దీంట్లో ఇంకోటి విషయం ఏందంటే తల్లి శవాన్ని కూడా ఇంట్లోనే దాచిపెట్టి ఈజిప్టు మమ్మీ లెక్క మార్చిండట. ఏఐ టెక్నాలజీ వచ్చే కంటే ముందే తోపు ఆలోచన చేసినావు, నువ్వీడ కామన్ మ్యాన్ లెక్క ఉండొద్దని పోలీసోళ్ళు కటకటాల వెనక నోకిర్రు. ఏఐ టెక్నాలజీ తోటి ఫుట్బాల్ ఆడుకుంటున్న ఈ జమానాల పైసలు ఇడిపించుకోబోతున్నది ఏవలో పసిగట్టలేదంటే వీళ్ళెంత పనిమంతులో చూడుర్రే. ఏ మాటకా మాటే గాని ఈయన యాక్టింగ్ లా కమల్ హాసన్ మించిపోయిండు కదా. ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే పోరీనకు. ఈ ముచ్చట మీ మరల కంట్ల పడితే యాట్ కమల్ హాసన్ అని అంటుండొచ్చు.